ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు. అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను. నీ వాళ్ళతో పాటు వీడి ప్రాపర్టీ కూడా మిస్ కాకూడదు. మరి మన ఫిలాసఫీ జస్ట్ యూజ్ అండ్ త్రో, దట్స్ ఆల్. బాను, నాకు చాలా భయంగా ఉంది. మొదట్లో భయంగానే ఉంటుంది, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. కమాన్, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేంటి? ఆ పంపే డబ్బేదో డీడీఓ మనీ ఆర్డర్ చేసి సరిపోదా? ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డ్యామేజ్ చేయనక్కర్లేదు. నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? ఎస్, ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు. యునో, మా అక్క ఐశ్వర్యరాయ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద. అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను. చంద్రం, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏం చేస్తాను చెప్పు. నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నాకు ఈ కర్మ తప్పదు. మీ ఆయన చాలా బాగున్నాడే. ఆయనంటే ఈ వేరే తాళి కట్టిన ఆయన? అది కాదు క్రాంతి. షట్ అప్. ప్రాణంలో ప్రాణంగా నమ్మాను నిన్ను. నా దగ్గర విషయాలు దాస్తున్నావు అనమాట. సారీ క్రాంతి, అతను ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయే. ఆస్తి పాస్తు లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు. అందుకే అతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానే. నోర్మి, భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని, అంతస్తుని కాదు. వెళ్ళు, వెంటనే వెళ్ళి అతను క్షమించమని అడుగు. వెళ్ళవే. ఇక నుంచి నేను ఇక్కడ ఉండాలా? రారేఖ, నువ్వు పద. రారేఖ. చిచి, ఇదో కొంప. ఎవరైనా వింటే బాగుండదు. లోపలికి రా, మాట్లాడుకుందాం. రా. ఏంటి బాల్స్ ఇంత డర్టీగా ఉన్నాయి? సర్లే, ఉక్క పోస్తుంది. కాస్త ఫ్యాన్ వేయచ్చుగా. ఫ్యాన్ కూడా లేదా? కర్మ. శాలరీ రాగానే కొనుక్కోవచ్చులే. ఫ్యాన్ కూడా శాలరీ. మా నాయనే. ఒక టీవీ లేదు, ఫ్రిడ్జ్ లేదు. రథవ కొంప. ఎలా ఉండాలో కర్మ. ఇతగాడికి ఆ ట్రాన్స్ఫర్ కొద్దిగా లేటుగా వచ్చుంటే బాగుండేది. హాయిగా హాస్టల్లో ఉంటూనే ఆ డిగ్రీ కంప్లీట్ చేసేదాన్ని. ఏం చేస్తాం? వస్తున్నా. किसी डिस्को में जाए, किसी होटल में खाए, कहीं देख लेना हमें यहाँ, कहीं घूम के आए हम. హాయ్ రేఖ. హాయ్, మీరా? హే, నువ్వేంటి ఇక్కడ? అదే, ఇదే మా ఇల్లు. జస్ట్ ఇప్పుడు బయలుదేరాను. వండర్ఫుల్. ఇది ఇల్లా? నో 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 నో, ఇంద్రభవనం, ప్యాలెస్. థ్యాంక్ యూ. అన్నట్టు ప్రోగ్రామ్ ఎటు? నా దగ్గరికి అనుకుంటాను. ఆహా, ఓ ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంటేను అక్కడికి వెళ్తున్నాను. ఏ, నేను మాత్రం ఫ్రెండ్ కానా? రా, డ్రాప్ చేస్తాను. నో నో, మా కార్ వచ్చేస్తుంది. డ్రైవరు డాడీని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఏ, నా కార్లో రాకూడదా? ప్లీజ్ గెట్ ఇన్. పర్వాలేదండి. నో నో నో, ఈ ఇన్విటేషన్ నీ మీద జాలితో కాదు, నీ గ్లామర్ మీద ఉన్న సానుభూతితో. ప్లీజ్ కమ్ ఆన్, ప్లీజ్. ఓకే, that's like a good girl. It's all right. Thank you. That's it. That's Thank it. you. Yeah! Come on, darling. Welcome. ఇదే మన మదన సదనం, ప్యాలెస్ ఫర్ రొమాన్స్. How is it? Wow, marvelous. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మన బెడ్రూమ్. ప్రొసీడ్ అయిపోదామా? ఓకే. ఏ బాను, ఎక్కడికి? చీకొట్టి పొమ్మనవుగా.
యు నాటి. మరి డోర్ లాక్ చేద్దామా? మిస్ వాళ్ళతో పాటు వీడి ప్రాపర్టీ కూడా మిస్ కాకూడదు. మరి మన ఫిలాసఫీ జస్ట్ యూజ్ అండ్ త్రో, దట్స్ ఆల్. కమ్ ఆన్ డార్లింగ్, ప్లీజ్ కమ్ ఆన్. భాను, ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం. తర్వాత కాదు, ప్లీజ్ ఇప్పుడే చూద్దాం. వద్దు భాను, నాకు చాలా భయంగా ఉంది. మొదట్లో భయంగానే ఉంటుంది, తర్వాత అదే అలవాటు అయిపోతుంది. కమ్ ఆన్, హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. వెళ్ళా అసలే పెళ్ళైన వాడిని మళ్ళీ మళ్ళీ పెళ్ళంటే వినే వాళ్ళకి బాగుండదు బేబీ. ఏంటి, నీకు పెళ్ళయిందా? 4 సార్లు. నిన్ను చేసుకుంటాననుకున్నావా? ఎంగిలి పండు నైవేద్యానికి పనికిరాదు డార్లింగ్, నువ్వు సెకండ్ హ్యాండ్ వి, డోంట్ ఫర్గెట్ దట్. మరైతే జీవితాంతం నేను నీతోనే కలిసి ఉండాలి అని నువ్వు అన్నావుగా? అన్నాను. నా కీప్గా, వైఫ్గా కాదు. అందుకేనా నా సంసారంలో నిప్పులు పోసి నన్ను లేవ తీసుకొచ్చావు? సారీ, నిన్ను లేవదీసుక మాత్రమే వచ్చాను. నువ్వు నిప్పులే పోసుకున్నావో నీళ్ళే పోసుకున్నావో దట్స్ యువర్ పార్ట్, నాకనవసరం. నన్ను ప్రపంచ సుందరిగా నిలబెడతానన్నా? అన్నాను, అందుకేగా నా ట్రయల్స్ నేను చేస్తున్నాను. నీ ఆస్తికి అధిపతిని చేస్తానన్నా? నేననలేదు, అది నువ్వనుకున్నావు. స్వర్గాన్ని చూపిస్తానన్నా? ఇదన్నాను, అందుకేగా రోజు చూపిస్తున్నాను. మళ్ళీ కావాలా? దా చూపిస్తాను. అదే నా స్వర్గం అంటే. అదే నా స్వర్గం, ఇదే నా జీవితం. నీచుడా! ఏంటే పెద్ద పత్తిత్తలా మాట్లాడుతున్నావు? జరిగిందేదో జరిగిపోయింది, నన్ను వదిలే భాను, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావే? నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానే. యూ బ్లడీ, నాతోనే పెట్టుకుంటావే? నేనంటే ఏంటో చూపిస్తానే. అయిపోయావే, అయిపోయావు. సలీం, దీని కథ క్లైమాక్స్ వచ్చింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ టైప్ చేయించు. ముంబై కాదురా, దుబాయ్. దీన్ని వెంట పెట్టుకొచ్చావు ఎందుకు? పాపం రేఖ జీవితంలో ఏం దెబ్బతిందో ఏమో, సూసైడ్ చేసుకోబోయింది. ఆత్మహత్య చేసుకోబోయావా? ఏ, నీ బ్రతుకు అందాల హరివిల్లు కదూ. అదే ఆ రోజు నువ్వన్నమాటే చెదిరిపోయిందా? అవునులే, ఉంచుకున్నవాడు తనకున్న ప్రాపర్టీస్ నీ పేరున రాయనన్నాడనో, ఇంకా బాగా డబ్బున్నోడితో లేచిపోయింటే మిస్ వాళ్ళ కిరీటం మిస్ అయ్యేదాని కాననో, ఇలా ఏవేవో పాపం. నీకుంటే ప్రాబ్లమ్స్ నీకుంటాయి, రైట్? క్రాంతి, నన్ను క్షమించు క్రాంతి, నన్ను క్షమించు. ఎవరు చేయని మహాపాపం నేను చేశాను. నన్ను చంపే, కిల్ మీ క్రాంతి, కిల్. ఏం నువ్వనేది? నిజంగానే మరవా? పెళ్ళంటే పవిత్ర బంధమని, మంగళసూత్రం అంటే ఒక నైతిక సూత్రమని అవన్నీ పోగొట్టుకున్న తర్వాతే నేను అర్థం చేసుకున్నాను. అందుకే చావు తప్ప నాకు వేరే దారి లేదు. క్రాంతి ప్లీజ్, నాకింత విషయం ఇచ్చి పుణ్యం కట్టుకోవే ప్లీజ్. క్రాంతి ఊరుకోవే, అవే మాటలు. జరిగిందేదో జరిగిపోయింది, ఊరుకో. చంద్రన్ చాలా మంచివాడు రేఖ, మళ్ళీ తన జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. కూల్డౌన్ రేఖ, ఊరుకో రేఖ. పెద్ద మనసుతో నువ్వు నన్ను మన్నించినా నన్ను నేను క్షమించుకోలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్రాంతి. నేను పాయిజన్ తాగేశాను. ఇప్పటిదాకా శంకరంతో నువ్వు బయట ఏం మాట్లాడవి? పనిష్మెంట్ అతను ఒక్కడికే కాదు, నాకు కూడా ఇవ్వాలి కదూ. ఆడదానికి ఒక రూలు, మగాడికి ఒక రూలు ఉండకూడదు క్రాంతి. భార్యని హింసించిన భర్తకి ఏ గతి పడుతుందో, భర్తకు ద్రోహం చేసిన భార్య కూడా అదే గతి పట్టాలి. అభినయ్ చంద్రాన్ని తీసుకురావడం కోసం వెళ్ళాడు రేఖ. నేను చెప్పాను కదా నీ మొగుడు నిన్ను క్షమిస్తాడని. క్రాంతి వద్దు క్రాంతి, అతన్ని రావద్దని చెప్పు. అదేంటే
ఈ పాపాత్మరాలి మొహం చూస్తే అతనికి ఎక్కడ లేని పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ అవాయిడ్ హిమ్ కాంతి. నా వద్దు చెప్పు, అతనికి నా మొహం చూపించలేక. అభి అదెంత పని చేసిందో చూసావా? పాయిజన్ తాగేసింది. ఎవరు సరే చూడు. దురాశ ఒక ఆడదాని జీవితాన్ని ఇలా బలి తీసుకుంటే మరో మగాడి బ్రతుకుతో ఆటలాడుకుని మోడు వార్చి ఎడారిగా మార్చి చివరికిలా శూన్యంగా మిగిల్చింది. కానీ ఆశనే నమ్ముకున్న క్రాంతి చేజారిపోయిందనుకున్న జీవితాన్ని ఆత్మవిశ్వాసంతో తిరిగి చేజిక్కించుకుంది. ఇలాంటి ఈనాటి అమ్మాయిలకు మనసా వాచా స్వాగతం చెబుదాం, భుజం తట్టి ఆశీర్వదిద్దాం. తెలుగు వన్